తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే పార్టీ. మరి ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. 112 సీట్లను మాత్రమే ఆయన గవర్నర్కు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీంతో కాంగ్రెస్తో పాటు అన్నాడీఎంకే ఇతర పార్టీల నుంచి కూడా వచ్చినటువంటి ఆఫర్ల పైన తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీ రంగంలోనికి దిగింది. వీరిద్దరికీ కూడా విజయ్ తాజాగా షాక్ ఇచ్చారని చెప్పాలి. అన్నాడీఎంకేకు చెందినటువంటి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా సీనియర్ నేత షణ్ముగం నివాసంలో సమావేశమై వేరు కుంపట పెట్టుకోవాలని నిర్ణయించారు. వీరంతా అన్నాడీఎంకే నుంచి విడిపోయినట్లు నటించి విజయ్ పంచన చేరాలని భావించారు. ఇది ఒక టెక్నిక్. తద్వారా విజయ్ ఏర్పాటు చేయబోయేటటువంటి ప్రభుత్వాన్ని తామే పరోక్షంగా నడపాలనేటటువంటిది బీజేపీ ఆలోచనగా భావిస్తున్నట్టు తెలుసు. మరి దీంతో చీలిక వర్గం విజయ్కు మద్దతు ఇస్తామని ఆఫర్ చేశారు. మరి దీన్ని విజయ్ అంగీకరిస్తే ఇక కాంగ్రెస్ ఇతర చిన్న పార్టీలు అవసరం ఉండదు. కానీ విజయ్ మాత్రం దీనికి నో చెప్పేశారు. కాంగ్రెస్తో మాత్రమే కలిసి కూటమి ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వం నడిపేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు. మరి విజయ్ టీవీకే అలాగే కాంగ్రెస్ పొత్తు ఖరారు కావడంతో అన్నాడీఎంకేతో చర్చలను నిలిపివేసినట్లు ఇరు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అన్నాడీఎంకే చీలిక వర్గాన్ని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కొత్త ప్రభుత్వంపై ఇతర పార్టీలని చీల్చారన్నటువంటి అపనింద వస్తుంది. అదే డిఎంకే కూటమిలోని చిన్న పార్టీల మద్దతు తీసుకుంటే కేవలం కూటమిలో చీలికలు మాత్రమే కనిపిస్తాయి. మరి దీంతో విజయ్ అన్నాడీఎంకేను కాదని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అన్నాడీఎంకేతో పాటు దాని మిత్రపక్షం బీజేపీకి కూడా నిరాశ తప్పలేదు అని చెప్పాలి.